ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. నేను వీడియో చేసి ఛానల్ అయింది. ఏదో కొద్దిగా చేశాను, ఎక్కువ కాదు, కొద్దిగా చేశాను. మళ్ళీ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. దేవుని బిడ్డలో దేవునికి దూరం అవటం అంటే సమయంలో చెప్తాడు. సమయంలో నేను ప్రతిరోజు నా ప్రజల కోసం ప్రార్థన చేయకపోవటమే నేను యెహోవాకు దూరం అవడానికి కారణం అని చెప్తాడు. మనం ఎప్పుడైతే ప్రతిరోజు మన కోసమే కాదు, మన ప్రజల కోసం ప్రార్థన చేయకుండా ఏదో చెప్పుకుంటూ ఉంటామో అంటే మనం దేవునికి దూరం అయిపోతాం. దేవుని ప్రేమించేవారు ఎట్లా ఉండాలంటే ఇర్మియా 2:2 నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగా నీ దేశములోను నన్ను ఎమ్మడించు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను. ఇర్మియాతో మాట్లాడిన మాట ఇది. ఇర్మియాతో దేవుడు ఎక్కువగా ఇర్మియాతో దర్శనం ద్వారా పిలిచినవాడు. ఇర్మియా అంటేనే దుఃఖపరుడు. ఆయన ప్రార్థన ఎలా ఉంటదంటే, ఇంట్లో ఒక గదిలో కాదు, గదిలో చేసేవాడు ప్రార్థన. ఆయన ప్రార్థన ఎలా ఉంటదంటే, రోడ్డు మీద నుంచొని ఏడుస్తూ ప్రార్థన చేసేవాడు అంట. రక్షణ కోసం ఏడుస్తూ ఒక పక్కన నుంచొని, ఒక సెంటర్లో నుంచొని, రోడ్డు మీద నుంచొని ఆ యొక్క ప్రదేశాన్ని చూస్తూ, ఆ యొక్క జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఏడ్చేవాడు అంట. ఏడ్చి ప్రార్థన చేసేవాడు అంట. అది ఇర్మియాకి ఇచ్చినటువంటి వరం. లూకా సువార్త 7:47-48 ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయని నీతో చెప్పుచున్నాను. ఎవరిని కొంచెముగా క్షమించును వాడు కొంచెముగా క్షమించున్నది చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఆమె ఎంత ప్రేమించబడిందంటే అంత ప్రేమించబడింది. లూకా 7:47-48 మనం చూసినట్టయితే ఇవి ఆమె గురించి ఉంటాయి. ఆమె యొక్క విస్తార పాపములు కూడా క్షమించబడ్డాయండి. నీతో చెప్పుచున్నాను, ఎవరిని కొంచెముగా క్షమించును వాడు కొంచెముగానే ఆశీర్వదింపబడతాడు. కనుక ప్రతి ఒక్కరు కొంచెముగా క్షమించడం కాదు, మనం కూడా మనస్ఫూర్తిగా క్షమించాలి, మనస్ఫూర్తిగా ఆదరించాలి. విస్తారమైనటువంటి ప్రేమ మనం క్రైస్తవులను చూపెట్టాలి. క్రైస్తవులైనటువంటి మనం ప్రజల మీద ఎంత ప్రేమ చూపెట్టాలంటే అంత ప్రేమ చూపెట్టాలి. ప్రజల కోసం ప్రార్థన చేయాలి. ముందు ముఖ్యంగా మనం ప్రజల కోసం ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే ప్రజల కోసం ప్రార్థన చేస్తామో దేవుడు మనకి దగ్గర అవుతాడు. మన ఏళ్ళ పక్క వాళ్ళ కోసం, నశించిపోతున్నాడు. ఇర్మియా ప్రార్థన ఇంత గొప్ప ప్రార్థన చెప్పాను కదా. ఆయన రోడ్డు మీద నుంచో ప్రార్థన చేసేవాడు. మరి ఆమెతో చెప్తున్నాడు, ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి. విస్తారమైనటువంటి పాపాలు చేస్తున్నదాము, ఆ పాపాలన్నీ కూడా మనకి క్షమించబడ్డాయి. 1 కొరింథీ 8:3 ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడు.
ఎరుకైన వాడంటే తెలిసిన వాడు, దేవునికి తెలిసిన వాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడు. 1 కొరింథీ 8:3 మనం దేవుడు మరి మనం ఎంతవరకు దేవుని ప్రేమిస్తున్నాం, ఎంతవరకు మనం దేవుళ్ళలో ఉంటున్నాం, చెప్పుకోవటానికే దేవుళ్ళలో ఉంటున్నామా, జనం చూడటానికే దేవుళ్ళలో ఉంటున్నామా, దేనికోసం మనం దేవుళ్ళలో ఉంటున్నాం ఏంటి? మనం దేవునికి తెలిసిన వాళ్ళుగా ఉంటున్నామా, లేకపోతే నువ్వెవరో నాకు తెలియదు అనిపించుకునేలాగా ఉంటున్నామా? నేను చూడలేదు, నువ్వు నా దేవుని చిత్తానుసారంగా నడవలేదు, నా తండ్రి చిత్తానుసారంగా నడవలేదు అనిపించుకునే వాళ్ళకి లాగా ఉంటున్నామా? ప్రతి ఒక్కరూ గమనించాలి. మనం చదువుతున్నామంటే, బైబిల్ చదువుతున్నామంటే, బైబిల్లో ప్రతి మాట కూడా చాలా విలువైనది. 145:20 చూసాను, యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయను. ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. తను ప్రేమించిన వారు అందరినీ కాపాడుతాడంట యెహోవా. తను కీర్తనలో 145:20 చెప్పిన మాట ఏంటంటే, తను ప్రేమించిన వారు అందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయను. మనం భక్తిహీనుల గుంపులో ఉందామా, ఆయన ప్రేమించే గుంపులో ఉందామా? భక్తిహీనుల గుంపులో ఉంటే ఆయన నాశనం చేస్తానంటున్నాడు. నాశనం చేస్తానన్నాడంటే నాశనం చేయడు అని నాశనకరమైనటువంటి తెగుళ్ళు మన మీదకి వస్తాయి. ఎప్పుడైనా తెలుసుకుంటారు, నాశనకరమైనటువంటి వ్యాధులు వస్తాయి ఏంటి. మనం అదే అంటారు, చెప్తారు, దేవుని దగ్గరికి రావాలంటే పెద్ద రోగం అన్నా రావాలి, డబ్బన్నా పోవాలి, లేకపోతే కోర్టు కేసులు అన్నా ఉండాలి అని చెప్పేసి ప్రతి వాళ్ళు చెప్పే మాట ఇదే. కోర్టు కేసులు ఉంటే కోర్టులోకి వెళితే దేవుని నమ్ముతారు, డబ్బు మళ్ళీ సమకూరిస్తే అప్పులు తీరిపోయి డబ్బు సమకూరిస్తే దేవుని నమ్ముతారు, డబ్బు నయమైపోతే దేవుని నమ్ముతారు అండి. కానీ ఆ నాశనకరమైనటువంటి మన మీదకి రాకుండా ఉండాలంటే తను ప్రేమించిన వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ వాడు. కీర్తనలు అదే 91:14 మనం చూసినాడు, అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. దావీదు మహారాజు కీర్తనలు రాశాడు అంటే కీర్తన రూపంలో, కీర్తన రూపంలో ఆయన రాశాడు అంటే ఆయన గురించి, ఆయన పాపం చేసిన పాపం ఏ విధముగా క్షమించబడింది, ఏ విధముగా ఆయన పాపం చేశాడు, ఎందువలన ఆయన పాపం చేశాడు, ఆ పాపం నుంచి బయటికి రావాలంటే మళ్ళీ ఆయన ఏం చేశాడు అనేది మనం తెలుసుకోవాలి ఏంటి. కనుక ఆయన చెప్పిన మాట ఏంటంటే, అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచదను. దేవుని పేరు ఏంటి? ఎరిగిన వాడు, దేవుణ్ణి ఎరిగిన వాడు ఎవరంటే దావీదు మహారాజు ఏంటి. కనుక యోహాను 16:27 కూడా, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్దను నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుతున్నాడు. మనం ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంది అంటారు ఆయన కుమారుడు, ప్రవక్త అని. అక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిన వాడిని నమ్మాలని అంటున్నాడు. ప్రతి మనిషి కూడా ఆయన దేవుని యొద్ద నుండి వచ్చాడు, దేవుడే దిగి వచ్చాడు అని నమ్మిన ఎడల తానే ఏంటి నిన్ను ప్రేమించుతున్నాడు, దేవుడే మనల్ని ప్రేమించుతున్నాడు. ప్రతి మనిషి కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటి అన్నమాట. కనుక ప్రతి ఒక్కళ్ళు ఆయన నమ్మాలి. దేవుడే ఆయన, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్ముడు, సృష్టికర్త ఆయనే, రక్షణకర్త ఆయనే, ఆదరణకర్త ఆయనే. మూడు ఆయనే. సృష్టికర్త ఆయనే, రక్షణకర్త ఆయనే, ఆదరణకర్త ఆయనే. కనుక ప్రతి ఒక్కళ్ళు గమనించి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఈ యొక్క వాక్యం
వాళ్ళు జీవించబడాలి, ఆశీర్వదింపబడాలని చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి యొక్క సమయంలో ప్రభువా, మీరు నిన్ను ప్రేమించేవారు ఏ విధముగా ఉంటారో మీరు చూపించిన విధముగా, నిన్ను కనపరిచిన వారిని నువ్వు కనపరుస్తానని చెప్పిన విధముగా తండ్రి ప్రభువా నాయన, మరి ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపము క్షమించిన విధంగా తండ్రి, మేము కూడా నిన్ను విస్తారంగా ప్రేమించి మా విస్తారమైనటువంటి పాపాలను క్షమించమని మమ్మల్ని ఎందుకు చేర్చుకోమని నీ సన్నిధిలో నివసించి నీ సన్నిధిలో నాయన ఏ విధముగా నాయన ఎక్కడ నిల్చొని నీ సన్నిధిలో ఆ యొక్క ఇర్మియా ప్రార్థన చేశాడు, ఆ విధముగా మేము కూడా నాయన నిల్చొని ప్రార్థన చేయుటకు, నేను ధ్యానించుటకు సమయాలు చెప్పిన విధముగా నేను ప్రతిరోజు నా ప్రజల కోసం ప్రార్థన చేయకపోవటమే నేను దేవుడికి అంటే దూరం అవటానికి కారణం అని చెప్పిన విధముగా నాయన, మరి మేము కూడా ప్రతిరోజు ప్రార్థన చేయకపోవటమే నీకు దూరంగా ఉన్నామని చెప్పేసి మేము నమ్ముతాం. ఆయన మమ్మల్ని క్షమించి మా విస్తారమైనటువంటి పాపము క్షమించి నీ సన్నిధిలో నిలిచినేలాగా మమ్మల్ని ఏర్పరచుకోమని మా ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.